నెక్స్ట్ మనము మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళకి న్యాయమైన తమ డిమాండ్లను అయితే ఖచ్చితంగా నెరవేర్చాలి, ప్రభుత్వం ఎన్ని రోజులైనా ఎందుకు నెరవేర్చట్లేదని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరికి సిఐటియు ఏఐసియుటి నాయకుల పిలుపు మేరకు అయితే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కి శవయాత్రగా వీళ్ళైతే చేస్తున్నారు. ముఖ్య కూడలిలో దిష్టిబొమ్మను దహనం చేసి వాళ్ళైతే తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ శవయాత్ర అయితే మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఎందుకు ఇలాంటి శవయాత్రలు చేసే పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల ధర్నా అయితే ఉధృతంగా చేరిందని చెప్పవచ్చు. అయితే గత 11 రోజులుగా ఏవైతే తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు మరియు ఎంపీడీఓ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీ నాయకుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి హామీ పొందినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు అయితే గత 11 రోజులుగా తమ సమ్మెను అయితే నిరాఖండంగా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ రోజు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రధాన కూడలైన షాద్నగర్ బస్టాండ్ వరకు సీఎం మరియు ప్రభుత్వ శవయాత్ర అయితే కొనసాగించారు. ప్రధాన సెంటర్ బస్టాండ్ సమీపంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి వారు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీరికి ఏఐటియుసి మరియు సిఐటియు వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఫీల్డ్ లో ఎదుర్కొంటున్న సమస్యలపై గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ప్రభుత్వం పెడచెవిన పెడుతుందంటూ, అయితే ఇప్పటి వరకు ఏదైతే తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే నిరసన వ్యక్తం చేస్తుంది. అయితే స్థానిక అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అయితే వారి డిమాండ్ల గురించి ఇంతవరకు అయితే పట్టించుకున్న పాపాన్ని అయితే పోలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో రోజుల నుంచి అయితే వీళ్ళు చేస్తూనే ఉన్నారు ధర్నాలు. అటు పక్క ఆర్టీసీ కానీ పంచాయతీ కార్మికులు వీళ్ళందరూ కూడా ఒక సత్వర న్యాయం జరిగింది. కానీ అంగన్వాడీలు ఎప్పటి నుంచో ధర్నాలు చేస్తున్నా కానీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం కారణాలు ఏంటి అసలు? గతంలో కూడా ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామంటూ కొన్నింటికి అంటే తూతూ మంత్రంగా నామమాత్రపు పరిష్కరణ చేసి ఇంతవరకు తర్వాత మరికొన్ని డిమాండ్లను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గత 4 నుంచి 5 సంవత్సరాలుగా తమ విధి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఇది తాజాగా ఇప్పటి వరకు 5 నుంచి 6 సంవత్సరాలు గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇంకా పొడిగిస్తూ పోతుందని రాబోయే 3 నెలల కాలం నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా తమ సమస్కరించకపోవడంపై కూడా అంగన్వాడీ కార్యకర్త గత 11 రోజులుగా ఎక్కడికక్కడ ధర్నాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తల స్కూళ్లు బంద్ చేయడంతో చిన్నపిల్లలకు గర్భిణులకు తీవ్ర పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. వాళ్లకు పౌష్టికాహారంతో పాటు గుడ్లు పాలు పండ్లు అందకుండా ఉండడంతో వాళ్ళు కొంత ఆందోళన పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల సమస్య త్వరగా పరిష్కరించి ఈ అంగన్వాడీ కార్యాలయం తెరవాలంటూ కూడా ప్రజలు ఒకవైపు చెప్తున్నా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం కూడా లేదని కూడా మనం చెప్పవచ్చు. గత 11 రోజులుగా ఈ అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే అధికార యంత్రాంగం నుంచి అయితే ఇప్పటి వరకు పరిష్కరిస్తామంటూ కూడా హామీ రాకపోవడంపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఈ ధర్నాను ఈ నిరసన ఉధృతంగా చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రదీప్, మీరు చెప్పినట్లుగా వీళ్ళు ఒకవేళ కానీ గవర్నమెంట్ ఇంకా స్పందించకపోతే వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారు, వీళ్ళ కార్యాచరణ పూర్తికి ఎలా ఉంటాయి? ఇంకా వినూత్న రీతిలో ఈ రోజు శవయాత్ర, మొన్నైతే అన్నదానం, ఒకరోజు చెవుపోగు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో వినూత్న రీతిలో అయితే వీళ్ళు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళ ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉంది? అయితే ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ తమ సమస్యలు పట్టించుకునే వరకు తమ ఏదైతే ఫీల్డ్ లో కానీ తమకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు కూడా తాము ఈ నిరసన కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఆపబోమంటూ కూడా వాళ్ళు ఒకవైపు శపథం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. 11 రోజులు కాదు, ఇంకా 11 నెలల పాటు కూడా తమ ధర్నాన్ని కొనసాగించాల్సి వస్తే కొనసాగిస్తామంటూ ప్రభుత్వం దిగి రావాల్సిందే అంటూ వాళ్ళు
డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వారు. పది చూసుకున్నట్లయితే అంగన్వాడీలు కూడా పూర్తిగా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పక్క ఆర్టీసీ కానీ ఇటు పక్క పంచాయతీరాజ్ కార్యదర్శులు కూడా మీరు సత్వన్యాయం చేశారు, మాకెందుకు చేరు, మా న్యాయమైన డిమాండ్లే కదా, రాజ్యాంగంలో పొందుపరిచిన కనీస వేతనాన్ని కనీస శ్రమకి కనీస వేతనం అన్నదానే కదా మేము అడుగుతుందని అయితే వాళ్ళు పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.